అందరికీ నమస్కారం. ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే ఏమవుతుందో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కొంతమంది ఇంట్లో గోరింటాకు చెట్టు పెంచకూడదని అంటారు. మరి ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు పెంచవచ్చా? పెంచకూడదా? అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో ముఖ్యమైన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గోరింటాకు చెట్టు ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. దీనిని చేతికి పెట్టుకోవడం మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు, గోరింటాకు అనేక విధాలుగా రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. గోరింటాకు చెట్టును ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసం వస్తే చాలు ప్రతి ఒక్కరికి గోరింటాకు చెట్టు గుర్తుకు వస్తుంది. ఆషాఢ మాసంలో 3 సార్లు గోరింటాకు పెట్టుకుంటే మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 3 సార్లు కుదరకపోతే ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకోవాలి. ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గోరింటాకును మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజ రసాయనం వలన ఎరుపు రంగు వస్తుంది. కానీ కోన్లో కృత్రిమ రసాయనం వాడతారు. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం. కాబట్టి కోన్లు వాడవద్దు. చక్కగా గోరింటాకు నూరి చేతులకు పెట్టుకోండి. ఇక గోరింటాకు చెట్టును ఇంటి దగ్గర పెంచవచ్చా పెంచకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది. సందేహమే లేదు. ఇంటి ముందు గోరింటాకు చెట్టుని పెంచుకోవచ్చు. అంటే ప్రహరీ గోడ బయట పెంచాలి, ప్రహరీకి లోపల పెంచకూడదు. ఇలా ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి త్వరగా అడుగు పెడుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు, ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకుంటే నరదృష్టి తగలదు. దుష్టశక్తులు, చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీ గోరింటాకు చెట్టు తిప్పికొడుతుంది. ఎవరి ఇంటి ముందైతే గోరింటాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోనే స్త్రీలు నిండు నూరేళ్ళు సుమంగళీలుగా ఉంటారు. స్త్రీ ఆరోగ్యం బాగుంటుంది. ఎవరి ఇంటి ముందైతే గోరింటాకు చెట్టు ఉంటుందో వారి ఇంట్లో అంత ఎక్కువగా కష్టాలు రావు. వారి ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. వారు ఏ పని చేసినా సత్వరమైన విషయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఇంటి యజమానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రహరీ గోడకు బయట గోరింటాకు చెట్టును పెంచుకోండి. ప్రహరీ గోడ లేనివారు ఇంటికి 2 అడుగుల దూరంలో గోరింటాకు చెట్టును పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవడం వలన మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి? గోరింటాకును చెట్టు నుండి శుక్రవారం, మంగళవారం కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడకముందంటే పగటిపూట కుయ్యాలి. ఆ రోజు రాత్రి రోట్లో గోరింటాకు రుబ్బి వెంటనే పెట్టుకొని 2 గంటలకు చేతికి ఉంచుకొని ఆ తర్వాత చేతిని శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాత చేతికి కొబ్బరి నూనెను పెట్టుకోవాలి. ఈ గోరింటాకు ఎర్రగా పండితే నరకోస పోయిందని అర్థం. ఎందుకంటే గోరింటాకు మన ఒంట్లోని నరకోసను తీసివేస్తుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం వలన ఒంట్లో వేడి తగ్గుతుంది, ఒంటికి చలువ చేస్తుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గోరింటాకు అంటే మహిళలకు చాలా ఇష్టం. ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మహిళలకు గోరింటాకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఆషాఢంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవలసిందే. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకొని ఉంటుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడుతుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే మగువుల అందానికి అడ్డే ఉండదు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఎర్రగా అందంగా ముద్దమందారాల్లాగా ముద్దొచ్చే తమ చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు. పెళ్లి కాని ఆడపిల్లలైతే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలలు కంటూ ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలైతే అబ్బా, నా గోరింటాకు ఎంత బాగా పండిందో, మా ఆయన అంత మంచివాడు మరి అంటూ సంబరపడిపోతూ ఉంటారు. మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకు అందంగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్లకైనా, పెద్ద పెద్ద వేడుకలకైనా సరే గోరింటాకు లేకుండా జరగదు. ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళకు ముందు మెహందీ ఫంక్షన్లు గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరీ ఇంట ఆకు. గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలని తాకిన వెంటనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను. నా వలన ఈ లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి గౌరి చిన్నతనపు చేతులతో ఆ చెట్టు ఆకును కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటిని కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీదేవితో ఆ సందేహం చెప్పగా నుదుటిన పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది. గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింతల చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ 10-12 మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారండి. అపోహలేం కాదు. గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఓమారు పుట్టింటికి పోతుందండో అంటే పార్వతి దగ్గరికి ఆషాఢమాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని, తప్పక పెట్టుకోవాలని కోరిందట. నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి, ఈ ఆషాఢమాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢమాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులు చూసుకొని భర్తను గుర్తు చేసుకొని మురిసిపోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పడితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే, ఆషాఢమాసం వర్షాకాలం. ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ళు పగుళ్ళు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఎంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతో పెడుతూ ఉన్నారు. కానీ అలా కాకుండా మన పెద్దలు చెప్పినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నూరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు 100% లభిస్తాయి. ఇది మన గోరింటాకు కథ. గోరింటాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. గోరింటాకు సీతమ్మ తల్లి వల్ల ఎంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రావణుణ్ణి సంహరించిన రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకువెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తాను ఉన్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను
గోరింటాకు చెట్టుతోనే చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది. ప్రస్తుతం మీ మోము ఎలా సంతోషంతో కలకల్లాడుతూ ఉందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారు. వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది. అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు వధూవరులకు వివాహంలో పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తాయని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేత్తగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో చేతులు కాళ్ళు నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు కాళ్ళు చేతులు తడవకుండా రోజులు దాటలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం, గోర్లు దెబ్బతినడం సహజం. కానీ గోరింటాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు. అంతేకాదు ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేదా ఆకులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకు కోయడం వలన చెట్టుకు ఏమంత హాని కలగదు. పైగా లేత ఆకులతో గోరింటాకు ఎర్రగా పండుతుంది. అంతేకాదు ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరం చల్లబడుతుంది. దోషాల బారిన పడకుండా గోరింటాకు చేస్తుంది. వేళ్లకు గోరింటాకు పెట్టడం వలన కంటికి అందంగా కనిపించడమే కాదు, గోర్లు పిలిసిబారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తది శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఇలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. గోరింటాకు చేతికి ఎర్రగా పండాలంటే ఏం చేయాలి? పండిన గోరింటాకు ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలి? అసలు గోరింటాకు ఏ ఏ రోజుల్లో పెట్టుకుంటే మంచిది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకును ఇష్టపడని మహిళ అంటూ ఎవరూ ఉండరు. పండుగైన ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు ఆడవారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఆషాఢంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవలసిందే. పెళ్లి కాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలు అద్దడానికే ఆషాఢం వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. చినుకు తడిచి చిద్విలాసంగా తట్టుకునేలాగా తరుణులకు అందంగా ఉండటానికే ఆషాఢం సిద్ధపడి ఉంటుంది. గోరింటాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్ళు తొక్కుతూ ఉంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి చేతులకు పెట్టి 2 నుంచి 6 గంటల సేపు ఉంచితే చాలా ఎరుపు రంగులో మారుతుంది. ఔషధ గుణాలు నిండుగా ఉండే గోరింటాకును చేతులు పాదాలకు అలంకరించుకోవడం వలన వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెప్తూ ఉంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుండి గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుంది. చర్మ సంరక్షణలో మరి ఒకటి సాటి లేదనిపించే ఈ ఆకుల నుంచి అందమైన డిజైన్లు ఎన్నో సృష్టించారు సృజనకారులు. ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వర్షాల వలన సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపించడం పరిపాటి. అందుచేత వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఉంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి.
గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా గోరింటాకు విశిష్టత ఏమిటో. మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.